వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ లెసన్లో మనం ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఫైనైట్ వర్బ్స్ గురించి ఇది టోటల్ లెసన్ గైస్, దీనికి మించి డిస్కషన్ ఉండదు. దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. నాన్ ఫైనైట్ వర్బ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం దీని మీద ఒక చాలా పెద్ద లెసనే ఉంది. దాని మీద దాదాపు మినిమం టు మినిమం 10 వీడియోస్ పట్టొచ్చు. ఓకే, దిస్ ఈజ్ సచ్ ఎ బిగ్ లెసన్. మనం ఏపీ టెట్ 2024 ఇంగ్లీష్ క్వశ్చన్స్, గ్రామర్ క్వశ్చన్స్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసినాం కదా. నాన్ ఫైనైట్ వర్బ్స్ అండ్ ప్రిపోజిషన్స్ లెసన్ అంత పెద్ద లెసన్స్ లేవు. మోడల్ వర్బ్స్ కూడా ఆల్మోస్ట్ అంతే పెద్దగా ఉంటాయి. కాకపోతే దాని పైన ఎంతోమంది అడిగిన క్వశ్చన్స్ని బట్టి ఆ లెసన్ని కొంచెం చిన్నగా చేయడం జరిగింది. కాన్సెప్ట్స్ మాత్రమే డిస్కస్ చేయాలంటే ప్రిపోజిషన్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అండ్ మోడల్ వర్బ్స్ ఈ లెసన్స్ అంతే పెద్దగా ఉంటాయి. ఓకే, ఈ లెసన్ మాత్రం నాన్ ఫైనైట్ వర్బ్స్కి ఇంట్రడక్షన్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇంతకు ఫైనైట్ వర్బ్ అంటే ఏంది, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంది, ఈ లెసన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రూల్ బుక్ ఏం చెప్తుంది? ఈ వీడియోని ఎప్పుడు కూడా 1.5 టైమ్స్ ఆర్ 1.75 టైమ్స్ నార్మల్ స్పీడ్లో ప్లే చేయండి. అట్లనే బెటర్ హియరింగ్ ఎక్స్పీరియన్స్ కోసం హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. ఆల్రైట్, వేరే వాళ్ళకి పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఇంతకు ఫైనైట్ అంటే అర్థం ఏంది, ఫైనైట్ అంటే మీనింగ్ ఏంది? ఓకే, సీ దిస్ గైస్. సెంటెన్స్ స్ట్రక్చర్ మనం సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ అని అనుకుంటాం కదా. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఏదైనా ఒక వర్బ్ కనుక ఈ పొజిషన్లో వచ్చి ఓకే సబ్జెక్ట్ని కలిగింది టెన్స్ని సూచిస్తే గనక టెన్స్ని సూచించే వర్బ్ని ఫైనైట్ వర్బ్ అని అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే కనుక మనము బేసిక్స్ 2 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్లో చూసినాం. ఏంది ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ని మనం నేర్చుకునే వెంటనే నేను ఒక విషయం చెప్పిన, 3 అపోహలు ఉంటాయని. ఒకటి, వర్బ్స్ ఎప్పుడు వర్బ్స్ లాగా పనిచేస్తాయి. రెండవది, వర్బ్స్ ఎప్పుడు కూడా సింగిల్గా వస్తాయి. మూడవది, వర్బ్స్ ఎప్పుడు వర్బ్ పొజిషన్లోనే వస్తాయి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో వర్బ్ పొజిషన్లో మాత్రమే వస్తాయి. ఈ 3 అపోహలో నేర్చుకున్నాం. ఈ 3 కూడా రాంగే. వర్బ్స్ ఎప్పుడు వర్బ్స్ లాగా పనిచేయవు. వర్బ్స్ ఎప్పుడు వర్బ్ మెయిన్ వర్బ్ లాగా రావు. వర్బ్స్ ఎప్పుడు వర్బ్ పొజిషన్లో రావు. ఓకే, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఫైనైట్ వర్బ్ అంటే ఏందో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫైనైట్ వర్బ్ అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ లేదా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో వర్బ్ పొజిషన్లో వచ్చినటువంటి వర్బ్ని మాత్రమే మనం ఫైనైట్ వర్బ్ అని అంటాం. ఓకే, ఈ పొజిషన్లో వచ్చినటువంటి వర్బ్ని మాత్రమే ఫైనైట్ వర్బ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే క్రియలాగా పనిచేసే క్రియలాగా పనిచేసే క్రియ ఎప్పుడు క్రియలాగా పనిచేస్తా అంటే వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు. అట్లా వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు దానికి ఏముంటుంది? టెన్స్ ఉంటుంది. టెన్స్ అంటే టైంని తెలుపగలిగే కేపబిలిటీ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అట్లాంటి వర్బ్స్ని మాత్రమే ఫైనైట్ వర్బ్స్ అంటాం. రియల్ వర్బ్స్ అనుకోండి ఫైనైట్ వర్బ్స్. రియల్ వర్బ్స్ ఆర్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, క్రియలాగా పనిచేసే క్రియలను ఫైనైట్ వర్బ్స్ అని అంటాం. ఓకే గైస్, క్రియలాగా పనిచేసే క్రియలు గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో వర్బ్ పొజిషన్లో వచ్చినటువంటి వర్బ్స్ని మాత్రమే ఫైనైట్ వర్బ్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వర్బ్ పొజిషన్లో రానటువంటి వర్బ్స్ కూడా ఉంటాయి, అట్లాంటప్పుడు వాటిని వర్బ్స్ ఎందుకు అంటారు అని. అది కూడా ఉన్నాయి గైస్, అవి డిస్కస్ చేద్దాం. వాటినే మనం ఏమంటాం? నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అంటాం. నాన్ ఫైనైట్ వర్బ్స్. ఆల్రైట్, సో ఫైనైట్ వర్బ్స్ యొక్క టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటి అని అంటే, వర్బ్స్ దట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ అండ్ ఇండికేట్ గ్రామటికల్ టెన్స్. సబ్జెక్ట్ ఉండాలా, టెన్స్ ఉండాలా. ఆ టెన్స్ ఏదైనా కావచ్చు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ కావచ్చు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు గైస్. ఇఫ్ కండిషనల్స్ రావచ్చు, అవి ఎనీవేర్. ఓకే, అట్లాంటి వర్బ్స్ని ఏమంటాం? ఫైనైట్ వర్బ్స్ అని అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంది? క్రియలాగా పనిచేసే క్రియనే ఫైనైట్ వర్బ్ అని అంటాం. ఒకవేళ క్రియలాగా పనిచేస్తుందా లేదా అనేది ఎట్లా గుర్తించాలా? అది వర్బ్ పొజిషన్లో వచ్చిందా లేదా అనేది గుర్తించండి. ఒకవేళ అట్లా వచ్చింటే మాత్రమే అది వర్బ్ లాగా పనిచేస్తున్నట్టు. అటువంటి వర్బ్ని ఫైనైట్ వర్బ్స్ అని అంటామని గుర్తుపెట్టుకోండి. మనం యూజ్ చేసే ఆల్మోస్ట్ అన్ని సెంటెన్సెస్లో వర్బ్స్ అన్ని ఫైనైట్ వర్బ్సే. ఎగ్జాంపుల్, ఐ యామ్ ఎ టీచర్. ఐ యామ్ అ టీచర్. ఓకే, ఈ సెంటెన్స్లో యామ్ అన్నది ఏ పొజిషన్లో ఉంది? ఐ ఈజ్ ద సబ్జెక్ట్, యామ్ ఈజ్ ద వర్బ్, ఆ టీచర్ ఈజ్ ద కాంప్లిమెంట్ కదా. లింకింగ్ వర్బ్స్కి కాంప్లిమెంట్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా, లింకింగ్ వర్బ్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఉండదు అక్కడ.
లింకింగ్ వర్బ్స్కి కాంప్లిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఆల్రైట్, యామ్ అనేది లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్స్ లెసన్ ఒకసారి చూసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే. సో ఇక్కడ యామ్ అన్న వర్బ్ ఏ పొజిషన్లో వచ్చింది? వర్బ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి ఇది ఫైనైట్ వర్బ్ అని అంటాం. క్రియలాగా పనిచేస్తున్న క్రియ. దీనికి సబ్జెక్ట్ ఉంది, ఇది టెన్స్ని కూడా తెలుపుతుందని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటికల్గా వర్బ్ పొజిషన్ ఆటోమేటికల్గా వర్బ్ పొజిషన్లో ఏదైనా వర్బ్ వచ్చిందని అంటే దానికి టెన్స్ ఉంటుంది, సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు సబ్జెక్ట్ కనిపించకపోవచ్చు, అయినా కూడా సబ్జెక్ట్ ఉంటుంది. అట్లాంటి వర్బ్స్ ఏవో మనం చూసాం. ఓకే గైస్, రిమెంబర్ దిస్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. క్రియలాగా పనిచేసే క్రియని మాత్రమే మనం ఏమంటాం? ఫైనైట్ వర్బ్ అంటాం. అట్లాంటి ఫైనైట్ వర్బ్కి ఏముంటుంది? టెన్స్ ఉంటుంది. టెన్స్ అంటే టైం తెలుపుతుంది. ఆ యాక్షన్ కానీ ఆ స్టేట్ కానీ గతంలో జరిగిందా, లేకపోతే ప్రజెంట్లో జరుగుతుందా, లేకపోతే ఫ్యూచర్లో జరగబోతుందా, లేకుంటే అది టైమ్లెస్ యాక్షన్ అనేది తెలుపగలిగిన పదం ఏది అని అంటే అది క్రియ. అది కూడా ఎప్పుడు తెలుపగలుగుతుంది? ఒకవేళ అది వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా తెలుపగలుగుతుంది. అట్లా వర్బ్ పొజిషన్లో రాకపోయింది అని అంటే మాత్రం మనకు అక్కడ ఆ వర్బ్ యాక్చువల్గా వర్బ్ లాగా పనిచేస్తలేదు అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలని అంటే క్రియలాగా పనిచేసే క్రియనే ఫైనైట్ వర్బ్ అంటారు అని అనుకున్నాం కదా, రైట్? ఇప్పుడు ఆ క్రియలాగా పనిచేసే క్రియ ఎక్కడ రావాలా? వర్బ్ పొజిషన్లో రావాలా. రైట్, వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు మాత్రమే అట్లాంటి వర్బ్ని ఫైనైట్ వర్బ్ అని అంటారు. ఫైనైట్ వర్బ్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే ఇట్ కెన్ డినోట్ టెన్స్. ఓన్లీ సచ్ వర్బ్స్ కెన్ డినోట్ టెన్సెస్. ఓకే, టైంని తెలుపగలిగిన వర్బ్స్ ఓన్లీ ఫైనైట్ వర్బ్స్ మాత్రమే. కొన్ని ఎగ్జాంపుల్స్: ఐ యామ్ ఎ టీచర్. ఇక్కడ యామ్ అన్నది వర్బ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి దట్స్ ఎ ఫైనైట్ వర్బ్. దే వర్క్ యాజ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. ఇక్కడ కూడా వర్క్ అన్నది వర్బ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫైనైట్ వర్బ్. అట్లనే షీ సింగ్స్ భజన్స్. ఇది కూడా సింగ్స్ అనేది సింగులర్ వర్బ్, అది వర్బ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి అది కూడా ఫైనైట్ వర్బ్. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ కూడా సింగ్స్ అన్నది వర్బ్ పొజిషన్లో వచ్చింది. దాని తర్వాత ఏముంది అదంతా అనవసరం. ఈ వర్బ్స్కి అన్నిటికీ చూడండి, అన్నిటికీ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ కలిగిన వర్బ్, టెన్స్ని తెలిపే వర్బ్ని ఫైనైట్ వర్బ్ అంటారు. సబ్జెక్ట్ కలిగిన వర్బ్ అని ఎట్లా గుర్తించాలా? అది వర్బ్ పొజిషన్లో వచ్చిందా? టెన్స్ ఉన్న వర్బ్ అని ఎట్లా గుర్తించాలా? సేమ్ రూల్, వర్బ్ పొజిషన్లో వచ్చిందా లేదా చూడండి. ఓకే గైస్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పైన ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో బోల్డ్లో ఉన్న అన్ని వర్బ్స్ కూడా ఫైనైట్ వర్బ్స్. అవన్నీ కూడా వర్బ్ పొజిషన్లో వచ్చినాయి. దే హ్యావ్ సబ్జెక్ట్ అండ్ దే ఇండికేట్ టెన్స్. ఓకే, బోల్డ్లో ఉన్న వర్బ్స్ అన్నీ కూడా ఫైనైట్ వర్బ్స్. ఓకే, యామ్ అని యామ్ ఏ టీచర్లో యామ్, దే వర్క్ యాజ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్లో వర్క్, షీ సింగ్స్ భజన్స్లో సింగ్స్, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అనే సెంటెన్స్లో సింగ్స్ అన్నది. ఇవన్నీ కూడా ఫైనైట్ వర్బ్స్. వీటికి సబ్జెక్ట్ ఉంటుంది అండ్ టెన్స్ని కూడా తెలుపుతాయి. ఆల్రైట్ గైస్, నెక్స్ట్ ఓకే క్వశ్చన్ ఏపీ టెట్ 2022లో అడిగిండు. డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ గైస్. ఇంతకుముందు మీరు నేర్చుకున్న దాని మీద కాన్సెప్ట్ని బేస్ చేసుకోండి, అప్లికేషన్ కాదు ఇది. టెన్స్ క్యారింగ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ వాట్? టెన్స్ని తెలిపే వర్బ్స్ని ఏమంటారు? డైరెక్ట్ క్వశ్చన్, ఫైనైట్ వర్బ్స్ అని అంటారు. ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అనే వర్బ్స్ అయితే నాకు తెలియదు, ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఓకే, నాన్ ఫైనైట్ వర్బ్స్ ఎక్కడన్నా రావచ్చు కానీ వర్బ్ పొజిషన్లో రాలేదు. ఓకే, వర్బ్ పొజిషన్లో రాలేదు అని అంటే టెన్స్ని తెలిపే క్వాలిటీ లేనట్లు. సో టెన్స్ని తెలపగలిగిన క్వాలిటీ ఉన్న వర్బ్స్ ఏవి? ఫైనైట్ వర్బ్స్. ఓకే, దాని ప్రాపర్టీ ఏంది? అది వర్బ్ పొజిషన్లో వచ్చి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే క్రియ పొజిషన్లో వచ్చి క్రియలాగా పనిచేసే క్రియని ఫైనైట్ వర్బ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. రియల్ వర్బ్స్ అనుకోండి. రియల్ వర్బ్స్ అనే వర్డే లేదు గైస్, ఆ టర్మే లేదు. నేను మీకు అర్థం కావడానికి రియల్ వర్బ్స్ అని అంటున్నా, నిజమైన వర్బ్స్. ఓకే, ఇంకొకటి 2018 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ పీజీటీ ఇంగ్లీష్లో అడిగిండ్రు. ద గ్రామటికల్ ఇష్యూ ఆర్ రెఫరెన్స్ టు డిసైడ్ అపాన్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ ఈస్. అంటే ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ మధ్యలో భేదంకి ప్రైమరీగా ఏమి రెఫరెన్స్ లాగా యూజ్ చేస్తారు అని. ఓకే గైస్, అది పర్సన్ కాదు. ఓకే, సబ్జెక్ట్ యొక్క జెండర్ కాదు, ఏది కాదు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా కాదు ఇక్కడ. ఓకే, దట్ ఈస్ టెన్స్. ఇంతకుముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెండు కూడా సేమ్ కాన్సెప్ట్ మీదనే అడిగిండ్రు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రెండు కూడా డైరెక్ట్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, కాకపోతే మార్చి అడిగిండ్రు. ఓకే, ఇక్కడ ఏం అడిగిండ్రు?
టెన్స్ క్యారింగ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ వాట్ అని అడిగినారు. టెన్స్ని తెలిపే వర్బ్స్ ఫైనైట్ వర్బ్స్. ఇప్పుడు నాన్ ఫైనైట్ వర్బ్స్కి భేదం ఎట్లా తెలుపుతారు అని ఈ క్వశ్చన్ సేమ్. ఓకే, అది టెన్స్. ఆల్రైట్ గైస్, అక్కడనేమో టెన్స్ని తెలిపే వర్బ్ ఏది అని అన్నాడు, ఇక్కడనేమో ఫైనైట్ వర్బ్ అంటే ఏంది అని అడిగింది. ఓకే, టెన్స్ని తెలిపే వర్బ్ ఫైనైట్ వర్బ్ అంటే టెన్స్ని తెలిపే వర్బ్ అని అర్థం. ఆల్రైట్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆల్రైట్, ఇప్పుడు దానికి ఆపోజిట్, ఫైనైట్ వర్బ్స్కి ఆపోజిట్ నాన్ ఫైనైట్ వర్బ్స్. అంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చిండాలి, ఏంది వర్బ్ పొజిషన్లో రాని వర్బ్స్ ఇవి అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఇక్కడ తప్ప ఎక్కడైనా రావచ్చు. సబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, కొన్నిసార్లు ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ లాగా రావచ్చు. ప్రిపోజిషన్ పక్కన ఎప్పుడు ఒక నౌన్ని తీసుకొని వస్తుంది కదా, ఈ ప్లేస్లో కూడా రావచ్చు. ఇట్లా వచ్చిన వర్బ్స్ లాగా కనిపించినా కూడా అవి వర్బ్ పొజిషన్లో రాలేదు కాబట్టి అవి వర్బ్స్ కాదు. ఓకే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తే కనుక మీకు అవి నౌన్స్ లాగా ట్రీట్ చేయాలా. ఓకే, ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు కూడా నౌన్స్ లాగా ట్రీట్ చేయాలా. కొన్నిసార్లు మీకు ఆర్టికల్కి నౌన్స్కి మధ్యలో రావచ్చు. ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చంటే కళ్ళు మూసుకొని దాన్ని అజెక్టివ్ చేసేయండి. ఆల్రైట్ గైస్, కాల్ ఇట్ అజెక్టివ్. ఈ 4 పొజిషన్స్లో రావచ్చు. సబ్జెక్ట్ పొజిషన్లో, ఆబ్జెక్ట్ పొజిషన్లో, ప్రిపోజిషన్ పక్కన, లేదా ఆర్టికల్కి నౌన్కి ముందు, లేదా సింప్లీ ఒక నౌన్కి ముందు రావచ్చు, నౌన్కి లెఫ్ట్ సైడ్ రావచ్చు. ఆల్రైట్ గైస్, ఇట్లాంటి వర్బ్స్ని నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఓకే, దీని టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటి, ద వర్బ్స్ దట్ డు నాట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఆర్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ ఉండాలంటే అది వర్బ్ పొజిషన్లో వచ్చి ఉండాలి. సబ్జెక్ట్ లేదు అంటే అర్థమైంది వర్బ్ పొజిషన్లో మాత్రం రాలేదు అని అర్థం. వర్బ్ పొజిషన్లో రాని వర్బ్స్ని మనం నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే నాన్ ఫైనైట్ వర్బ్స్కి. దీని గురించి చాలా పెద్ద డిస్కషన్ ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ ఇన్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్లో. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీడింగ్ అనే వర్బ్ కనిపిస్తుంది. ఓకే, మనం ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్లో మనం డిస్కస్ చేసినాం. ప్రతిసారి వర్బ్ పొజిషన్లో రాదు అని గుర్తుపెట్టుకోండి. ఇది అపోహ మాత్రమే. 3 అపోహలలో ఇది కూడా ఒక అపోహ. అది వర్బ్ పొజిషన్లో రాలేదు అని అనేది ఎట్లా డిస్కస్ చేయాలి గైస్, ఐడెంటిఫై చేయాలి. ఎస్పెషలీ ఐఎన్జీ అండ్ V3 వర్బ్స్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఒకవేళ ఇవి వర్బ్ పొజిషన్లో వస్తే మాత్రం వాటి ముందు కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అందుకే హెల్పింగ్ వర్బ్స్ ఎస్ బ్రాకెట్లో పెట్టిన. ఓకే, ఇట్లా వచ్చినప్పుడు డైరెక్ట్గా కళ్ళు మూసుకొని అవి వర్బ్స్ ఫైనైట్ వర్బ్స్ అవుతాయి. ఓకే, ఫైనైట్ వర్బ్స్ అవుతాయి. ఆల్రైట్ గైస్, అట్లా రాలేదు అని అంటే ఫైనైట్ వర్బ్స్ అంటే వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు. ఒకవేళ ఇది వర్బ్ పొజిషన్లో రాలేదు అని అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ కనిపించవు మనకు. సో ఐఎన్జీ అండ్ V3కి ఒక స్పెషాలిటీ ఏముంటుంది అని అంటే అది వర్బ్ పొజిషన్లో వచ్చిందా లేదా అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఇక్కడ రీడింగ్ అనేది రీడ్ అనే వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్ కదా, READ, రీడ్ అనే వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్. ఓకే, ఇది వర్బ్ పొజిషన్లో వచ్చిందా లేదా అని ఎట్లా డిసైడ్ చేయాలా, దాని ముందు హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూడండి. ఉందా, లేదు అంటే దీని అర్థమైంది ఇది వర్బ్ పొజిషన్లో రాలేదు. అంటే సెంటెన్స్లో ఇది వర్బ్ పొజిషన్ కాదు, అంటే వేరేదేదో వర్బ్ అయి ఉంటుంది. అదేది ఇక్కడ. దిస్ ఈజ్ ద యాక్చువల్ వర్బ్, దట్ ఈజ్ ద ఫైనైట్ వర్బ్. మళ్ళీ ఇప్పుడు ఇదేమైంది రీడింగ్ అనేది, ఇది ఫైనైట్ వర్బ్ కాదు, నాన్ ఫైనైట్ వర్బ్. ఓకే, నాన్ ఫైనైట్ వర్బ్. అది వర్బ్ లాగా కనిపిస్తుంది కానీ సెంటెన్స్లో అది వచ్చిన పొజిషన్ని బట్టి అది వర్బ్ లాగా పనిచేస్తలేదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, బై ద వే ఇది ఇంతకు ఏది అని అంటే ఈ వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది కాబట్టి, ఓకే, సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది కాబట్టి ఇదేమైతే సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన వర్బ్ని ఏమంటాం మనం, నౌన్ లాగా పనిచేస్తుంది అని అంటాం కదా. ఇట్లాంటి వర్బ్స్కి స్పెషల్ పేరుంది, దాన్ని జెరండ్స్ అని అంటారు. అవి తర్వాత చూస్తాం. ఓకే ఎస్, రైట్ నౌ జస్ట్ రిమెంబర్ దట్ ఇదైతే వర్బ్ పొజిషన్లో రాలేదు కాబట్టి చూడడానికి వర్బ్ లాగా కనిపిస్తున్నాయి, ఇది వర్బ్ పొజిషన్లో రాలేదు కాబట్టి వీటిని ఏమంటాం, నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ సా అ క్యాట్ విత్ ఎ బ్రోకెన్ టైల్. ఓకే, ఐ సా అ క్యాట్ విత్ ఎ బ్రోకెన్ టైల్. ఇక్కడ మనకి ఎన్ని వర్బ్స్ కనిపిస్తున్నాయి, సి అనే వర్బ్ యొక్క V2 రూపం సా, బ్రేక్ అనే వర్బ్ యొక్క V3 రూపం. ఓకే, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ V3 రూపం వచ్చింది. ఇక్కడ కూడా V3 రూపం వచ్చింది.
అది వర్బ్ పొజిషన్లో వచ్చిందా లేదా కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేద్దాం. ఇది వర్బ్ పొజిషన్లో వచ్చింది అనుకునే స్టార్ట్ చేద్దాం. అట్లాంటప్పుడు దాని ముందర ఏం కనిపించాలి మనకు? కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ కనిపించాలి. కానీ ఇక్కడ ఉందా? లేదు. ఆర్టికల్ ఉంది. అంటే హెల్పింగ్ వర్బ్ ఈజ్ మిస్సింగ్. హెల్పింగ్ వర్బ్ మిస్ అయిన V3 వర్బ్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని దాన్ని ఏం చేయాలని, ఏమిట్లాగా ట్రీట్ చేయాలనుకున్నాం మనం? అడ్జెక్టివ్ లాగా ట్రీట్ చేయాలని డిసైడ్ అయ్యాం కదా. రైట్ గైస్? సో ఇక్కడ ఇది వర్బ్ లాగా పనిచేస్తలేదు, అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. దట్స్ నాట్ ఎ ఫైనైట్ వర్బ్, ఇట్ ఈస్ ఎ నాన్ ఫైనైట్ వర్బ్. ఆల్రైట్ గైస్, నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ యాక్చువల్ వర్బ్ ఏంది? సా అన్నది. ఇది వర్బ్ పొజిషన్లో వచ్చింది, దీనికి సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉంది, క్యాట్ అనే ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఓకే గైస్, రైట్. సో అక్కడ మనకు సా అన్నది ఫైనైట్ వర్బ్ అవుతుంది. బ్రోకెన్ అన్నది పేరు చూడడానికి వర్బ్ లాగా కనిపిస్తున్నా కూడా వర్బ్ పొజిషన్లో రాలేదు కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ వర్బ్ లాగా ట్రీట్ చేయాలి. ఓకే, ఇంకోటి ఈజ్ అనే వర్బ్ ఉంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఏముందో చూడండి గైస్. దీనికి లెఫ్ట్ సైడ్ ఏముంది? సో ఈ లెసన్లో ఈ సెంటెన్స్లో మనకు ఈజ్ అనే వర్బ్ ఉంది, రైట్. మనకు తెలిసిపోతుంది ఈ వర్బ్ ఫైనైట్ వర్బ్ అని. దీనికి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఓకే, 2 ప్లస్ ఈఆర్ఆర్ అనేది వర్బ్. ఈఆర్ఆర్ అని అంటే మిస్టేక్ చేయడం, ఆర్ దాని V2 ఈజ్ ఈఆర్ఆర్ఈడి, అర్డ్. V3 కూడా అర్డ్. ఓకే, ఆల్రైట్. ఈ వర్బ్ 2 ప్లస్ V1 ఫామ్లో వచ్చింది. ఇక్కడ కూడా ఈజ్ అనే ఫైనైట్ వర్బ్కి లెఫ్ట్ సైడ్ అంటే సబ్జెక్ట్ పొజిషన్లో 2 ప్లస్ ఫర్గివ్ అనే వర్బ్ V1 ఫామ్లో వచ్చింది. ఇట్లా 2 ప్లస్ V1 ఫామ్లో వచ్చిన వర్బ్స్ని ఇన్ఫినిటివ్స్ అని అంటారు. ఇన్ఫినిటివ్స్ ఇవి కూడా ఒక రకమైన నాన్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, ఇన్ఫినిటివ్ వర్బ్స్. వీటిని 2 ప్లస్ V1తో సూచిస్తారు. 2 ప్లస్ V1 స్ట్రక్చర్ ఎక్కడ వచ్చినా కూడా దాన్ని ఇన్ఫినిటివ్ అనండి. ఈ ఇన్ఫినిటివ్స్ నౌన్ లాగా పనిచేయచ్చు, అడ్జెక్టివ్ లాగా పనిచేయచ్చు, అడ్వర్బ్ లాగా కూడా పనిచేయచ్చు. ఇక్కడ ఈజ్ అనే వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది కాబట్టి ఇది నౌన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏం గుర్తించాలంటే మీరు ఇవి వర్బ్ పొజిషన్లో రాలేదు అంటే అర్థమైంది దీస్ ఆర్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అని గుర్తించండి. ఆల్రెడీ గైస్, దీస్ ఆర్ నాన్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, పైన అండర్లైన్ చేయబడిన వర్బ్స్ అన్నీ కూడా ఫైనైట్ వర్బ్స్. ఓకే, బోల్లో ఉన్నటువన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, చూడడానికి అవి ప్రాపర్ వర్బ్స్ లాగా కనిపిస్తాయి, కాకపోతే దే ఆర్ నాట్ ఇన్ ద వర్బ్ పొజిషన్, అంటే వర్బ్ పొజిషన్ ఆక్యుపై చేయలేదు అని అర్థం. అట్లాంటప్పుడు వాటిని ఏమంటాం? నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం కదా, రైట్. Such verbs that don't appear in the verb position are called non-finite verbs or simply non-finites అని అంటాం. Non-finites. ఓకే గైస్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అండ్ ఫ్రేజెస్ లెసన్లో వీటి గురించి కూలంకుషంగా నేర్చుకుందాం. చాలా డీప్గా ఉంటుంది. ఓకే, చెప్పుకుంటున్నాం కదా, దే ఆర్ వెరీ వెరీ, దట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ టాపిక్ అని. ఆల్రైట్, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది 2018 పేపర్ 2, 2018 టెట్లో అడిగినరు. పేపర్ 2, choose a sentence in which the word mind అనే వర్బ్ లాగా యూజ్ చేయబడిన సెంటెన్స్ ఏది అని అడిగాను. ఓకే గైస్, రైట్. ఫస్ట్ వన్ కొంచెం దాన్ని పక్కకు పెట్టండి. యూ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్, ఇది సెకండ్ది చూడండి. యూ ఆర్ అవుట్ ఆఫ్ మైండ్. ఆఫ్ అన్నది ప్రిపోజిషన్ కదా, రైట్. ఆఫ్ ఇస్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్కి పక్కన ఏం రావాలి గైస్? ఇంతకుముందే చెప్పుకున్నాం, రైట్. ఈ పొజిషన్ ఎప్పుడు కూడా నౌన్కి రిజర్వ్ చేయబడి ఉంటుంది, కొన్నిసార్లు ప్రొనౌన్స్. ఓకే, రైట్. ఇక్కడ కూడా వర్బ్స్ రావచ్చు. ఓకే, వర్బ్స్ రావచ్చు. ఇట్లాంటప్పుడు దీన్ని ఏమిట్లాగా ట్రీట్ చేయాలా? ఈ వర్బ్ని దేనిలాగా ట్రీట్ చేయాలా? నౌన్ లాగానే ట్రీట్ చేయాలి. ఎందుకు? ప్రిపోజిషన్కి రైట్ సైడ్ పొజిషన్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ వాట్? ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ నౌన్ కాబట్టి. ఓకే, ఇక్కడ మైండ్ అన్నది నౌన్ లాగా పనిచేస్తుంది, కానీ ఏం అడిగింది అక్కడ? వర్బ్ లాగా పనిచేసే సెంటెన్స్ ఏది అని అడిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ నాట్ యువర్ కరెక్ట్ ఆప్షన్. యువర్ మైండ్ ఈజ్ నాట్ వెల్ టుడే. యువర్ మైండ్ ఈజ్ నాట్ వెల్ టుడే. ఇది చూడండి, ఈజ్ అన్నది వర్బ్ పొజిషన్లో వచ్చింది. యువర్ మైండ్ అన్నది వర్బ్కి లెఫ్ట్ సైడ్ వచ్చింది, అంటే ఇది మొత్తం సబ్జెక్ట్ కదా.
సబ్జెక్ట్ పొజిషన్‌లో రాగలిగినది ఏంది? నౌన్ లేదా ప్రొనౌన్ కదా! కాకపోతే ఇది మొత్తం ప్రొనౌన్ అయితే కాదు. అక్కడ 2 పదాలున్నాయి. యువర్ ఒకటి, మైండ్ ఒకటి. రైట్? ఇక్కడ యువర్ ఏమిట్లాగా పనిచేస్తుంది? మైండ్ ఏమిట్లాగా పనిచేస్తుంది అంటే యువర్ ఈజ్ అడ్జెక్టివ్. ఆల్‌రైట్. మైండ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ నౌన్. ఇక్కడ కూడా నౌన్ లాగా పనిచేస్తుంది. మనం ఏవిటి కోసం చూస్తున్నాం? వర్బ్ కోసం చూస్తున్నాం. ఆల్‌రైట్ గైస్. ఇంకోటి ఆప్షన్ 4 హీ హ్యాస్ ఏ సౌండ్ మైండ్ అని. ఇక్కడ మనకు క్లూ ఏంది? ఆర్టికల్. ఆర్టికల్ రైట్ సైడ్ కంపల్సరీగా ఏముండాలా? ఒక నౌన్ ఉండాలి. అది 2, 3 పదాల తర్వాత ఉండొచ్చు లేదా డైరెక్ట్‌గా దాని పక్కనే ఉండొచ్చు. మధ్యలో వేరే పదాలు కూడా రావచ్చు. ఇక్కడ మైండ్ అన్నది నౌన్. వీటి రెండిటి మధ్యలో వచ్చే ఈ పొజిషన్ అడ్జెక్టివ్‌కి రిజర్వ్ చేయబడి ఉంటది కదా! ఇది మొత్తం నౌన్ ఫ్రేజ్ అంటారని మనం ఫస్ట్ లెసన్‌లోనే తెలుసుకున్నాం. రైట్? పర్సన్స్ లెసన్‌లో. ఒక్కసారి మళ్ళొకసారి అది చూసుకోండి. రైట్? ఇక్కడ కూడా మైండ్ అన్నది నౌన్ లాగా పనిచేస్తుంది. సో, ఇది కూడా మన ఆప్షన్ కాదు. ఈ లాజిక్‌ని యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేసినాం 3 ఆప్షన్స్. సో, వాట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్ హియర్? మైండ్ యువర్ బిజినెస్‌లో మైండ్ అన్నది వర్బ్ పొజిషన్‌లో వచ్చింది. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది కదా గైస్. ఇలాంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్ అని వేటిని అంటారంటే ఎప్పుడన్నా ఏదైనా ఒక సెంటెన్స్ గనుక డైరెక్ట్‌లీ వి1 వర్బ్‌తో స్టార్ట్ అయింది అని అనుకోండి. వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఉందనుకోండి. ఓకే. అట్లాంటి సెంటెన్స్ ఈజ్ ఎ ఫుల్ సెంటెన్స్. ఇది కూడా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్‌లోనే ఉంది. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ విల్ బి మిస్సింగ్. ఎందుకు మిస్సింగ్ అని అంటే ఇవి ఒక ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా సెకండ్ పర్సన్ యు అయి ఉంటుంది. ఓకే. యు ఇట్లాంటివి ఎప్పుడు కూడా స్పీకర్ ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళను ఉద్దేశించి చెప్తాడు కాబట్టి మీరు అని పర్టికులర్గా వాడము కాబట్టి అట్లాంటి వాటిని స్పెసిఫిక్గా రాయము. ఓకే గైస్. ఆబ్వియస్ సబ్జెక్ట్స్ అని అంటారు. క్లియర్గా అర్థమైపోయే సబ్జెక్ట్స్ని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ యు అనే సబ్జెక్ట్ని ఇన్విజిబుల్ రూపంలో పెడతాం. గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎట్లా గుర్తుపట్టాలనంటే అవి డైరెక్ట్‌గా వి1 వర్బ్‌తో స్టార్ట్ అయితాయి. దాని ముందు సబ్జెక్ట్ కనిపియదు. ఉంటది గానీ కనిపియదు. అట్లాంటి ఉండి కూడా కనిపియని ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఎప్పటికీ ఏమైంటది అనంటే యు మాత్రమే. ఐ గాదు, ఉయ్ గాదు, హీ, షీ, ఇట్ గాదు, దే గాదు, ఏ నౌన్ కూడా రాదు. ఓకే. వి1 వర్బ్‌తో ఏదైనా సెంటెన్స్ డైరెక్ట్‌గా స్టార్ట్ అయింది అనంటే దాని ముందు ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఉంటది అని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్. ఆల్‌రైట్. సో, ఇక్కడ వి1 వర్బ్‌తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. దీని ముందు యు అనే ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఉంది అని గుర్తుంచుకోండి. ఇక్కడ మాత్రమే ఇది వర్బ్ పొజిషన్‌లో వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఆల్‌రైట్ గైస్. మిగిలిన అన్ని ఆప్షన్స్‌లో సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్‌లో మైండ్ అన్నది నాన్ ఫైనైట్ వర్బ్. ఓకే. మైండ్ అన్నది నాన్ ఫైనైట్ వర్బ్. ఈ క్వెషన్ డైరెక్ట్‌గా అడగకుండా ఇండైరెక్ట్‌గా ట్విస్ట్ చేసి అడిగిండ్రు. ఫైనైట్ వర్బ్ లాగా మైండ్ అనే పదం ఫైనైట్ వర్బ్ లాగా పనిచేస్తున్న సెంటెన్స్ ఏది? ఏ ఆప్షన్‌లో పనిచేస్తుందని ఇండైరెక్ట్‌గా అడిగిండు. ఓకే. ఆల్రైట్ గైస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. హోప్ యూ అండర్స్ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఫైనైట్ వర్బ్ గురించి డిస్కషన్ ఇంతవరకు ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది గైస్. నాన్ ఫైనైట్ వర్బ్స్ చాలా పెద్ద లెసన్ ఉంది. విల్ డూ ఇట్ in future classes. All right. See you in next video. Thank you very much, guys.